బీసీ నినాదంపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఇక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది గులాబీ పార్టీ. ప్రధానంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లోని అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ పై ఒత్తిడి తేవాలని భావిస్తుంది. ఇక ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం కోసం మధుసూదనాచారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన టీంను తమిళనాడుకు పంపింది బీఆర్ఎస్. అటు కాంగ్రెస్, బీజేపీ కూడా బీసీలపై ఫోకస్ చేశాయి. అలా ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. బీఆర్ఎస్ బీసీ ఎజెండాపై షరీఫ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి షరీఫ్, బీసీ ఎజెండాపై గులాబీ నేతల పోరాటం ఎలా ఉంది? ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మొన్నటిదాకా రైతు రుణమాఫీ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో మరొకసారి రిజర్వేషన్ల వైపు టర్న్ అయిందని చెప్పాలి. 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల వాతావరణంలోనే ఫలితాలు బయటికి రావడం జరిగింది. సో 2 దఫాలుగా అధికారం చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని భిన్నంగా ఎదుర్కోబోతుంది. దానికే ప్రణాళికలన్నింటినీ కూడా సిద్ధం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి. హామీలు ఏవైతే బీసీ డిక్లరేషన్ చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 42% రిజర్వేషన్ ప్రతిపాదికనే ఇప్పుడు ఎన్నికలకు, లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంది. దీంట్లో భాగంగానే బీసీలకు సంబంధించి సమస్యలు ఏవైతున్నాయో వాటిపైన పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా అదే మాటను మాట్లాడుతున్నారు. 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దానికి కట్టుబడాలి. ఇక వరంగల్ కామారెడ్డిలో డిక్లరేషన్కు సంబంధించి బీసీ సబ్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు, సమస్యలన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటన్నింటినీ కూడా అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాలి. లేని పక్షంలో ఇదే అంశాన్ని రానున్నటువంటి ఎన్నికల్లో మేము ముందుకు తీసుకుపోతామనేటువంటి విషయాలను అయితే ఇప్పటికే చెప్తోంది. మరోవైపు గత 2 టర్మ్స్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలు భిన్నంగా జరగనున్నాయి. గత 2 దఫాలుగా చూసుకుంటే ఇప్పుడు జరగబోయేది ప్రతిపక్ష హోదాలో ఫైట్ చేయబోతోంది. గతంలో అంటే పవర్లో ఉండే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు, పార్లమెంట్ ఫలితాలు చూసుకుంటే కనుక కేవలం గ్రేటర్లో మాత్రమే, హైదరాబాద్ గ్రేటర్లో మాత్రమే అనుకున్నంత ఓటు బ్యాంకు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీఆర్ఎస్కు పడలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి అవకాశం కూడా గల్లంతైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎదురు కావద్దు అనేటువంటి దిశగా ప్రస్తుతానికైతే హైకమాండ్ దీనిపైన దృష్టి సారించింది. మొన్నటికి మొన్న బీసీ నేతలతో శాసన మండలి పక్ష నేతగా మధుసూదనాచారి నేతృత్వంలో దాదాపు 40 మంది బీసీ బీఆర్ఎస్ నేతలంతా కూడా తమిళనాడు వెళ్లారు. అక్కడ దాదాపు 69% బీసీల రిజర్వేషన్ కొనసాగుతోంది. కాబట్టి సాధ్యాసాధ్యాలపైన నివేదిక సిద్ధం చేసినాం. ఆ నివేదికను హైకమాండ్కి ఇచ్చినాం. దాని తర్వాత ఎట్లా ముందుకు పోవాలి దిశానిర్దేశం పార్టీ చీఫ్ కేసీఆర్ చేస్తారు. ఆ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతోందనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ స్పష్టంగా చెప్తోంది. అంతకుముందే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీసీ నేతలతో, బీసీ ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా బీసీలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపించింది. అధికారంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏనాడు కూడా బీఆర్ఎస్ క్యాడర్ని, బీఆర్ఎస్ నేతల్ని, బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది అనేటువంటి ఒక అసంతృప్తిని కూడా నేరుగా హైకమాండ్ ముందు ఉంచారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అందుకే బీసీ నినాదాన్ని ఎంచుకున్నారనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అదే అంశంపైన చర్చ జరిగినప్పుడు కేటీఆర్ వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా సముచిత న్యాయం బీసీ నేతలకు ఉంటుంది, బీసీ నాయకులకు ఉంటుంది అనేటువంటి హామీని కూడా కేటీఆర్ ఇవ్వడంతో కాస్త వాళ్ళు అడ్జస్ట్ అయినారు. ప్రస్తుతానికైతే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు కాబట్టి తమిళనాడులో చేసినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు మరికొన్ని రాష్ట్రాలకు కూడా వెళ్తాం. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్కి కూడా
వెళ్తుంది. బీసీ నేతలంతా కూడా వెళ్ళి అక్కడ స్టడీ చేసి ఆ రిపోర్ట్ని అంతా కూడా సిద్ధం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామనేటువంటి విషయాన్ని అయితే చెప్తోంది. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకుంది కాబట్టి ఎంత మేరకు సక్సెస్ చేయబోతోంది. కామారెడ్డిలో సభ పెడతాం, బీసీలను ఏకం చేస్తామనేటువంటి మాటను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు డేట్స్ మాత్రం ఖరారు చేయలేదు. చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడైతే చెప్పారో చెప్పి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు పోయే ముందు ఈ అంశాన్ని గట్టిగా ప్రభుత్వం ముందు ఉంచుతాం. 42% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి. ఆ విధంగా జరిగితేనే మేము ఊరుకుంటాం, లేదంటే ఉద్యమిస్తాం. బీసీలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం పైన పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో అసెంబ్లీలో ఎదురైనటువంటి ఫలితాలు ఎదురవుతాయా, పార్లమెంట్లో ఒక్కటి కూడా సీటు రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భవితవ్యం ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే పొలిటికల్ సర్క్యూట్లో నడుస్తోంది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.